మన ప్రయాణము యాత్రికుని ప్రయాణము వంటిది. ఈ లోకంలో మనం జీవించేది ఇది శాశ్వతమైనటువంటి లోకము కాదు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో కూడా రాయబడినటువంటి మాట ఏమిటంటే, అంతలో పుట్టి అంతలో మాయమైపోయేటువంటి ఈ లోకము, ఈ శరీరము. కానీ ఈ శరీరము ధరించి ఈ లోకములో జీవించి ప్రయాణించిన సమయము దేవుని కొరకు నిలబడి సమయంగా ఉండాలి. యాత్రికుడు తన జీవిత కాలంలో పొందినటువంటి అనేక అనుభవాల గురించి యాత్రికుని ప్రయాణంలో రాయబడి ఉంది. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, వీటన్నిటికంటే కూడా ఆత్మీయ సమస్యలు ఉండవచ్చు. నేను దేవునిలో నడవాలా, ఈ లోకానుసారం వెళ్ళిపోవాలా, ఇటువంటి సమస్యలు చాలాసార్లు వస్తాయి. నేను లంచం తీసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించి గొప్పోడైపోదామా, లేకుంటే దేవునికి లోబడి ఉండి నా జీతముతో నేను సంతోషిద్దామా? జారిపోయే సమయంలో దేవుడు చెయ్యిని అందిస్తాడు. ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు. పాపము ఎదురుగా వచ్చి నీ శరీరాన్ని సంతోషపరచుకో అని పిలుస్తుంది. లోకం వైపా, దేవుని వైపా? ఈ లోకం వైపు వెళ్ళాలా, దేవుని వైపు వెళ్ళాలా? ది స్పిరిచువల్ క్రైసిస్ అంటారు. స్పిరిచువల్ క్రైసిస్, ఆత్మీయంగా సంక్షోభంలో ఉంటుంది మనసు. ఇటు వెళ్తేనేమో సంతోషం. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధులకు వెళ్ళాలంటే నేను చాలా విడిచిపెట్టాలి. డబ్బులు విడిచిపెట్టాలి, ధనాన్ని విడిచిపెట్టాలి, వ్యామోహాన్ని విడిచిపెట్టాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి, ఆశలు విడిచిపెట్టాలి. ఒక్కొక్కసారి సాతాను మనకి బోధిస్తూ ఉంటుంది. ఏమని చెప్తుందంటే, అసలు పరలోక రాజ్యం ఉందో లేదో నీ కళ్ళ ఎదుట కనిపిస్తుంది కదా, నీ కళ్ళ ఎదుట కనిపిస్తుంది, అనుభవించు అని చెప్పుద్ది. లంచం తీసుకో అని చెప్పుద్ది, వ్యభిచారం చెయ్యి అని చెబుతూ ఉంటుంది. కనపడని పరలోక రాజ్యం గురించి ఎందుకు? ఇది స్పిరిచువల్ క్రైసిస్. ఆత్మీయ అనుభవంలో మనం పొందేటువంటి సమస్య ఇది. ఈ సమస్యలు పొందుకుంటూ ఒక విశ్వాసి తన జీవితంలో విశ్వాసములో బలపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వెప్పుడు నీకు వచ్చినటువంటి ఆ స్పిరిచువల్ క్రైసిస్ని అధిగమిస్తావో అది దేవునికి మహిమ. ఈ లోకం నాకొద్దు, నేను దేవుని కొరకు నిలబడతానని ఏ రోజు నువ్వు నిర్ణయించుకుంటావో, ఏ సమస్యలు అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటావో, నీవు తీసుకున్న ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి నిమిషము కూడా దేవునికి మహిమకరమైనటువంటి సమయం అది నీ జీవితంలో. ఈ లోకం నాకొద్దని ఏ రోజు నిర్ణయించుకున్నావో, ఒక్కొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఈ లోకం వైపు కాదు, నేను దేవుని కొరకు నిలబడాలి అని నిర్ణయించుకొని దేవుని వైపు అడుగు వేస్తే అది పరలోక రాజ్యంలో సంతోషకరమైనటువంటి సమయం. అది ఇశ్రాయేలీయులు వారి జీవిత యాత్రను ప్రారంభించారు, వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నారు. ఇశ్రాయేలీల ప్రయాణం అంతా కూడా ఎందుకు ఇంత వివరంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది? వారు చేసినటువంటి ఒక్కొక్క మజిలీని, ఎక్కడ వారు విశ్రాంతి పొందారు, వారు ఎక్కడ ఎటువంటి ఆలోచన చేశారో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడటానికి కారణం ఏమిటంటే, విశ్వాసులు లేక ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు కానా వైపు ప్రయాణమే వెళ్తూ ఉంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం యాత్రికుని ప్రయాణం ఎటువంటిదో, ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణం కూడా అటువంటిదే. ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణం ఎటువంటిదో మన ఆత్మీయ జీవిత ప్రయాణం కూడా అటువంటిదే. ఇశ్రాయేలీయులు వారి ప్రయాణం అంతట్లో వారు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, వారు చేసినటువంటి ప్రతి ఆలోచన మనం చూస్తే మన జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నటువంటి వారిగా ఉంటాము. నిర్గమకాండములు చూస్తే 3వ అధ్యాయము 7వ వచనము చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగంతో ప్రారంభించబడింది ఇది. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి. కాబట్టి
ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమును కనుక కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హెవీయులకు, యబూసీయులకు నివాస స్థానమైనటువంటి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. అయితే నువ్వు మొరపెట్టక ముందే నిన్ను చూచేటువంటి దేవుడు. దేవుని వాక్యములు చూసినట్లయితే, ఐగుప్తులో నా ప్రజల బాధలను నేను నిశ్చయముగా చూచి తిని అని చెప్పాడు. ఆయన చూచేటువంటి దేవుడు. ఆయన చూచేది నీ బాధను మాత్రమే కాదు, నువ్వేసేటువంటి ప్రతి అడుగును చూచేటువంటి దేవుడు. మనం ఎవరి కన్నైనా కప్పొచ్చు, కానీ దేవుని కన్ను కప్పలేము. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు. మనము చేస్తున్నటువంటి ప్రతి క్రియను గమనించేటువంటి దేవుడు. అందుకే ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్తున్నాడు, నేను ఐగుప్తుల నుండి నా ప్రజల బాధలను నేను నిశ్చయముగా చూచి తిని. ఈరోజు ఇక్కడ కూడుకున్నటువంటి సంఘంలో ఎవరైనా చాలా బాధతో ఉన్నానయ్యా అంటే, నీ బాధను చూచేటువంటి దేవుడు మనకున్నాడు. బాధలను చూచేటువంటి దేవుడు ఉన్నాడు. ఇది దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పినటువంటి మాట. ఇంకొక మాట ఏమిటంటే, పనులలో తమ్ము పెట్టినటువంటి కష్టమును బట్టి వారు పెట్టిన మొరను వినినటువంటి దేవుడు. ఆయన చూచేటువంటి దేవుడు, మొరలను వినేటువంటి దేవుడు, నీ ప్రార్థనను వినేటువంటి దేవుడు. ఆయన మొరలు వినేటువంటి దేవుడు. ఇంకొక మాట ఏమిటంటే, వారి దుఃఖము నాకు తెలుసు. నాకు తెలుసు నువ్వు పడే ప్రతి దుఃఖము, నువ్వు పడుతున్నటువంటి ప్రతి బాధ నాకు తెలుసు. దేవునికి తెలుసు. ఇంత గొప్ప దేవుడు వారి బాధను చూచి, వారి మొరను విని, వారి దుఃఖము తెలుసుకొని వారి కొరకు దిగి వచ్చిన దేవుడు అని రాయబడి ఉంది. వారి కొరకు దిగి వచ్చిన దేవుడు, వారిని విడుదల చేయడానికి దిగి వచ్చినటువంటి దేవుడు. అది ఈరోజు వారు విడుదల పొందిన తర్వాత ఏం జరిగిందో చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. వారు విడుదల పొందిన తర్వాత వారి బాధను చూచి దిగి వచ్చినటువంటి దేవుడు, ఐగుప్తు నుంచి వారు పొందినటువంటి బాధల నుండి, ఫరో సైన్యం నుంచి రక్షించినటువంటి దేవుడు, వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు, పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు. అది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం ధ్యానిస్తున్నాం. 17వ అధ్యాయాన్ని ఏమని అంటారంటే, ఈ 17వ అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, 2వ భాగము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు 2 భాగాలుగా ఉంటాయి ఈ అధ్యాయము. అది అధ్యాయంలో ఉన్నటువంటి 2 భాగాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మొదటి భాగాన్ని ప్రావిడెన్స్ అంటారు. ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కృప మన పైన చూపించటం. సో గాడ్స్ ప్రావిడెన్స్, ఆయన ఎటువంటి ప్రేమని మన పైన చూపిస్తున్నాడు, ఎటువంటి కృపను మన పైన చూపిస్తున్నాడు, మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను ఆయన ఎలా తీరుస్తున్నాడు అనేది మొదటి భాగము 17వ అధ్యాయంలో. 2వ భాగం ఏమిటంటే ప్రొటెక్షన్, ప్రావిడెన్స్ అండ్ ప్రొటెక్షన్. 2 భాగాలు. ప్రొటెక్షన్ అంటే రక్షణ ఎలా కలుగు చేస్తున్నాడు, ఆయన మనకు రక్షణ కంచెగా ఎలా ఉంటున్నాడు. ఈ 2 భాగాలు 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీ జీవిత కాలంలో 17వ అధ్యాయాన్ని మర్చిపోకూడదు. అది 17వ అధ్యాయానికి మొదటి భాగానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, దీనిని ఆత్మీయంగా రెపీదీము అనుభవము అంటారు. రెపీదీము అనుభవము. మొదటి వచనము నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి అనుభవాన్ని ఇశ్రాయేలీయుల రెపీదీము అనుభవము అని అర్థము. రెపీదీము అనుభవం అంటే ఏమిటంటే, ప్రయాణంలో ఇప్పుడే మనం ధ్యానించాము, ఇప్పుడే మనం అనుకున్నాం, ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే, విశ్వాసి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్క అనుభవాన్ని పొందుకుంటాం. పడిపోయిన అనుభవం ఉంటుంది, తిరిగి లేచిన అనుభవం ఉంటుంది. లోకాన్ని పట్టుకున్న అనుభవం ఉంటుంది, దేవుని చెయ్యి పట్టుకున్న అనుభవం ఉంటుంది. దేవుని చెయ్యి పట్టుకొని ఇది విడిచి మళ్ళీ లోకాన్ని పట్టుకున్న అనుభవం కూడా ఉంటుంది. పడిపోయిన అనుభవం, తిరిగి పడిపోయిన అనుభవం, లేచిన అనుభవము, తిరిగి లేచిన ఆత్మీయ అనుభవాలు ఉంటాయి.
అయితే రెపీదీము అనుభవం గురించి ఒకసారి ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ రెపీదీము అనుభవం పొందినటువంటి ఇశ్రాయేలీయులకు వారు ప్రయాణములో విడుదల పొంది, ఐగుప్తు నుంచి విడుదల పొంది రెపీదీము వరకు రావడానికి మధ్య వారు దేవునితో సాన్నిహిత్యాన్ని పొందారు. దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు, ఆయన శక్తిని చూశారు, ఆయన ప్రేమను, ఆయన కృపను చూసినటువంటి వారే. అయితే రెపీదీములో వారు పొందిన అనుభవం ఏమిటి? ఇటువంటి అనుభవాన్ని మన జీవితంలో కూడా మనం అనుభవిస్తున్నామా? ఒకసారి ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ రెపీదీము అనేటువంటి మాట ఏమిటంటే, దానికి అర్థం ఏంటంటే ప్లేస్ ఆఫ్ రెస్ట్. ప్లేస్ ఆఫ్ రెస్ట్ అంటే ఏంటంటే విశ్రాంతి ప్రదేశం అని, విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ వారు రెపీదీము అనే ప్రాంతానికి విశ్రాంతి కొరకు వచ్చి ఆగారు. రెపీదీము అనే ప్రాంతానికి రెస్ట్ కొరకు. 17వ అధ్యాయము 1వ వచనంలో, తరువాత ఇశ్రాయేలీయులు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపీదీములో దిగిరి. రెపీదీము ప్లేస్ ఆఫ్ రెస్ట్, రెపీదీములో ఆగారు. అయితే రెపీదీములో వీరికి ఒక సమస్య వచ్చింది. దేవుడు నడిపిస్తున్నాడు, కానీ రెపీదీముల వారికి వచ్చినటువంటి ఒక సమస్య ఏమిటంటే ప్రజలు తమకు తాగా నీళ్లు లేనందున అని రాయబడింది. ఇది సమస్య, రెపీదీములో వచ్చిన సమస్య. ఎండాకాలం తెలుసుద్ది పల్లెటూర్లలో, వాటర్ ట్యాంక్ వస్తే అసలు ఈ నీటి సమస్య ఎట్టుంది, ఎందుకు ఇశ్రాయేలీయులు ఆ రోజు కొట్టుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మంచి ఎండాకాలం ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ వస్తుంది, ఒక్క బిందె నీళ్లు పట్టుకోవడానికి పరిగెడతా ఉంటాం. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు కూడా నీటి కొరకే జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల. ఈరోజు రాష్ట్రాల మధ్య గొడవ కూడా నీటి కొరకు, నదుల కొరకు. నీరు చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున అని రాయబడి ఉంది. ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్య కాదు, మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో, ఈ శరీర ఆలోచనను బట్టి, ఈ లోక ఆలోచనను బట్టి మన ఆలోచన ఎలా ఉంది ఒక సమస్య వచ్చినప్పుడు. అయితే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారం మనం. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి శక్తిని గురించి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారము. ఈ రెపీదీము రావటానికి ముందు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తీయుల చేతి నుంచి ఎలా విడుదల చేశాడో వారికి తెలుసు. మరణ సంహార దూత వచ్చినప్పుడు వారి గృహాలను మరణ సంహార దూత దాటి వెళ్ళిన అనుభవం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులు. మమ్మల్ని చంపకుండా మరణ సంహార దూత దాటి వెళ్ళింది. మమ్మల్ని జీవములో ఉంచినటువంటి దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారు వీరు. కానీ వీరికి ఒక సమస్య వచ్చింది, తాగటానికి నీళ్లు లేవు. మరణము నుంచి రక్షించినటువంటి దేవుడు, కానీ వీరికి వచ్చిన సమస్య తాగటానికి నీళ్లు లేవు. దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే వీరు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి అనుభవాన్ని చూసినటువంటి వారు. మనమైతే వింటున్నాము, వాక్యాన్ని మనం వింటున్నాము, కానీ వారు కళ్ళతో చూశారు సముద్రము 2 పాయలుగా అయిపోవటం. దేవుని యొక్క శక్తిని కళ్ళతో చూచి సముద్రపు మధ్య నుండి ఆరిన నేలలో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. ఫరో చేతి నుంచి, ఫరో రథములను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వీరందరూ పొందిన అనుభవం ఏమిటంటే ఫరో రథములు నీటిలో కప్పబడిపోయినవి. ఇటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వారు వీరు. కానీ వీరికి ఒక సమస్య వచ్చింది, వారు త్రాగుటకు నీరు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మోషే ఒక కీర్తన రాస్తా ఉన్నాడు. 15వ అధ్యాయం అంతా మోషే రాసిన కీర్తనే. మోషే రాసినటువంటి కీర్తనలో యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు అనేను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించేదను. యెహోవా యుద్ధ శూరుడు, ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసనని రాయబడి. ఫరో సేనను సముద్రములో పడద్రోస్తూ ఉంటే దేవుని యొక్క రక్షణ చూచినటువంటి వారు. వెనక నుంచి రథాలు వస్తూ ఉన్నాయి, ముందేమో సముద్రం ఉంది. వెనక నుంచి రథం వస్తుంటే ముందు సముద్రం ఉంటే
నిలిచి చూడము. జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. ఊరిక మీరు నిలిచి ఉండండి, మీరు ఎటువంటి రక్షణ కార్యాన్ని చూస్తారో. ఇటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు కాదు, దేవుని యొక్క ప్రేమ కూడా తెలిసినటువంటి వారు వీరు. దేవుని సన్నిధిలో 15వ అధ్యాయము 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఇక్కడ కూడా నీళ్లు దొరకలేదు. రఫీదీం అనుభవానికంటే ముందే 15వ అధ్యాయంలోనే, 17వ అధ్యాయం వరకు రానవసరం లేదు, 15వ అధ్యాయంలోనే 22వ వచనం చూసినట్లయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి. చాలండి, మారా అనుభవం నుంచి ప్రయాణం చేసినటువంటి వారు ఇశ్రాయేలీలు చెర నుంచి విడిపింపబడటం ఒక అద్భుతం. ఫరో సైన్యము తరుముతూ ఉంటే దేవుడు రక్షించడం మరొక అద్భుతం. ఫరో సైన్యాన్ని సముద్రపు నీటిలో సమాధి చేయటం ఒక అద్భుతం. అయితే వీరిని నడిపిస్తున్నటువంటి దేవుడు మారా అనుభవం నుంచి కూడా నడిపిస్తా ఉన్నాడు. ఈ మారా అనుభవం ఏమిటంటే, చేదు నీటిని తీయటి అనుభవంలోనికి మార్చినటువంటి దేవుడు. ఈ మాటలన్నీ మనం ఎందుకు చదువుకుంటామంటే, ఇశ్రాయేలీలు ఎటువంటి అనుభవం నుంచి ప్రయాణం చేశారో మనం తెలుసుకుంటున్నాం. ఇశ్రాయేలీల వారి ప్రయాణ అనుభవం ఎటువంటిదో. మారా అనగా చేదు అని రాయబడి ఉంది. అది 24వ వచనం చూసాం, మేమేమి తాగుతామని మోషే మీద సణుగుకొనగా అని రాయబడి ఉంది. అడుగు అడుగున సణుక్కుంటూనే ఉంటారు, అడుగు అడుగున సణుక్కుంటూనే ఉంటారు, అడుగు అడుగున వారు సణుగుకుంటూనే ఉన్నారు. మేమేమి తాగుదమని యెహోవా మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. సణుగుకోవటమే. ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు ఏది తక్కువైతే అప్పుడు దేవుని మీద సణుక్కుంటున్నామేమో. ఎప్పుడు ఏది తక్కువైతే అప్పుడు దాని కొరకు. ఈరోజు ఇశ్రాయేలీల ప్రయాణ అనుభవం నుంచి మన ఆత్మీయ విశ్వాస ప్రయాణాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎటువంటి అనుభవంలో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. అయితే దేవుడు మారా అనుభవంలో కూడా మధురమైనటువంటి నీటిగా మార్చేశాడు. అక్కడి నుంచి ప్రయాణమే వెళ్తా ఉన్నారు. 16వ అధ్యాయానికి వెళ్దాం. 16వ అధ్యాయం. అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతా మోషే అహరోనుల మీద సణిగెను అని రాయబడి ఉంది. ఇక్కడ ఎందుకు సణుగుతున్నారంటే, నీరైపోయింది, ఇప్పుడు భోజనం కావాలి. భోజనం కొరకు సణుగుడు. శరీరానికి సంబంధించినటువంటి ప్రతి అవసరత కొరకు దేవుని సన్నిధిలో సణిగినటువంటి వారు ఇశ్రాయేలీలు. వారి సణుగు ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఉందేమో. అందుకొరకే ఈరోజు ఈ ధ్యానం. 16వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోను మీద సణిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండే తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏవల చావలేకపోతే అక్కడ కూర్చొని కుండల దగ్గర కూర్చొని తిన్నాము. మన ఆశ, శరీర ఆశ ఎటువైపు లాక్కెళ్తూ ఉంటుందో. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో సణిగేటువంటి వారిగా ఉంటున్నామేమో. సణుగుడు అంటే కూడా ఏంటో చెప్తాను మీకు ఈరోజు. 16వ అధ్యాయంలో రాసినటువంటి మాట, మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావలేకపోతామే. అది ఈ అనుభవం నుంచి కూడా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాడు. 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. నీకు కావాల్సింది భోజనం, నీ కడుపుకే, కానీ ఆకాశం నుంచి కురిపిస్తానంటున్నాడు. ఊహించనంత ఆహారం ఇది, ఇక ఎప్పటికీ తక్కువ కానంత ఆహారము, నీకు లోటు లేకుండా నడిపించేటువంటి దేవుడు. 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం ముందు మీకు తెలియబడను. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. ఆయన ఏం వింటున్నాడని చదువుకున్నాం. నిర్గమకాండం మొదట్లో చదువుకున్నాం. ఏం వింటున్నాడు? వారు పెట్టిన మొరను విన్నాడు,
వారు పెట్టిన సణుగు వింటున్నాడు. ఈరోజు మనం పెట్టేటువంటి మొరను వినేటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, మనం పెట్టేటువంటి సణుగును కూడా ఆలకిస్తున్నాడు. జాగ్రత్త. సణుగు అంటే ఏంటి చెప్తాను. ఆఖరిలో వాక్యంలోనే రాసుంటుంది సణుగు అంటే ఏంటో. ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, విన్నాడు. ఇశ్రాయేలీయుల సణుగు దేవుని వాక్యంలో చూసినట్లయితే మోషే చెప్తున్నాడు, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. మేమేపాటి వారము మా మీద సణగనెలాంటి. మరియు మోషే, మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలేంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏపాటి వారము. వారి సణుగు కష్టం వస్తేనేమో భరించలేని కష్టం వస్తే మొరపడుతున్నారు, శరీర అవసరాలు వస్తేనేమో సణుగుతున్నారు. మాకేది ఇది తక్కువ చేశాడు, అది తక్కువ చేశాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇటువంటి అనుభవం నుంచి ప్రయాణం చేస్తూ వీరందరూ వచ్చినటువంటి ప్రదేశం ఏంటంటే రెపీదీము అనుభవంలోనికి వచ్చారు. రెపీదీము అనుభవంలో 2వ వచనాన్ని చదువుతున్నాను. 17వ అధ్యాయం 2వ వచనము. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా. ఇక్కడ కూడా 2 పనులు చేస్తున్నారు. 2 పనులు. ఈ 2 పనులు మొదటిది ఏమిటంటే మోషేతో వాదిస్తున్నారు, దేవుని శోధిస్తున్నారు. దేవుని శోధించేటువంటి వారిగా ఉన్నారు. వీరికి ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి సమస్య, రెపీదీములో ఉన్నటువంటి సమస్య, వారు పొందిన అనుభవాన్ని బట్టి చూస్తే చాలా చిన్నదే. నీళ్లు లేని ప్రాంతంలో ఆయన తీయటి నీటిని, మధురమైనటువంటి నీటిని ఇచ్చినటువంటి దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, భోజనం లేదని సణిగితే ఆహారమును కురిపించినటువంటి దేవుడు, ఆయన ప్రేమ, ఆయన శక్తి తెలిసినటువంటి వారు. మళ్ళీ చిన్న సమస్య వచ్చింది, నీళ్లు లేవు. మళ్ళా మన జీవితంలో కూడా కరోనా సమయంలో మనల్ని చంపేయలేదు దేవుడు, మనల్ని మంటిగా మార్చలేదు. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, నాకు కూడా కరోనా వచ్చింది. నేను ఒక మాట అనుకున్నాను, మన్ను నన్ను స్తుతించునా, సజీవులే కదా నిన్ను స్తుతింతురు. దేవుడు ఈరోజు కరోనా తర్వాత ఎందుకు మనలను సజీవులుగా ఉంచాడు అంటే, మనం మంటిగా ఎందుకు కరోనా సమయంలో మార్చబడలేదు అంటే, మన్ను ఆయనను స్తుతించదు. సజీవులే కదా నన్ను స్తుతింతురు. కానీ ఆ సమయంలో అందరూ స్తుతించారు. ఆన్లైన్ ప్రేయర్లు మీటింగ్ పెట్టుకున్నారు. బైబిల్ పొద్దున్న లెగిసి సాయంత్రం వరకు మోకరించి ప్రార్థన. ఇదంతా ఎలా ఉందంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పెట్టిన మొరలాగుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పెట్టిన మొర. అసలు మన ఏరియాలో ఎవరికైనా వచ్చింది అంటే కట్టేశారు, అటు ఇటు కట్టి. గవర్నమెంట్ వస్తుంది, అడుగు బయట వేయలేదు. మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం. ఇశ్రాయేలు పెట్టినటువంటి మొర లాంటిది అది. కానీ కరోనా వెళ్ళిపోయింది, మళ్ళీ శోధించటం మొదలుపెట్టాం. దేవుని శోధించటం మొదలుపెట్టాం. మన్ను నన్ను స్తుతించున, సజీవులే నన్ను స్తుతింతురంటే, కరోనా తర్వాత కూడా మనం ఎందుకు ఇంకా బతికున్నామంటే, మనము దేని కొరకు? ఆయనను స్తుతించటానికి. దేవుని స్తుతించటం అంటే నోరు విప్పి ప్రతిగానాలు చేయటం మాత్రమే కాదు. దేవుని స్తుతించడం అంటే ఏంటి? ఆయన నామాన్ని ఘనపరచడం అంటే ఏంటి? మనం అనుకుంటూ ఉంటాము, చేతులు ఎత్తి చప్పట్లు కొడితే నిజమే, అది కూడా స్తుతియే. కానీ దేవా, నీ సన్నిధిలో మౌనముగా ఉండుటే నిన్ను స్తుతించుట అని దావీదు మహారాజు అన్నాడు. అదే దావీదు మహారాజు తంబురుతోనూ సితారతోనూ స్తుతించాడు. అదే దావీదు మహారాజు నాట్యంతో స్తుతించాడు. కానీ స్తుతి దేవునికి ఎలాగా అందుద్ది అంటే, మన జీవితాన్ని బట్టి ఆయన స్తుతింపబడాలి. మన జీవితాన్ని బట్టి ఆయన స్తుతింపబడాలి. మన ఆలోచనను బట్టి ఆయన స్తుతింపబడాలి. మనం ఈ లోకంలో వేసే ప్రతి అడుగును బట్టి ఆయన స్తుతింపబడాలి. మనల్ని చూచి వీరు క్రైస్తవులు అని చెప్పాలి, వీళ్ళు విశ్వాసే అని చెప్పాలి. నేను ఒకసారి విశాఖపట్నంలో జడ్జిగా పనిచేసేటప్పుడు నా సుపీరియర్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన జిల్లా జడ్జి. నేను అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి వెళ్తే ఆయన ఒకరోజు ఆయన కోర్టు ఛాంబర్లో పిలిచి ఒక మాట చెప్పాడు నాతో. ఈ లోకంలో ఎవ్వరు తప్పు చేసినా, ఎవరు పాపం చేసినా వారిని నిందిస్తారు. ఇది ఒక నాకంటే సుపీరియర్ జడ్జి చెప్పిన మాట.
పై అధికారి చెప్పిన మాట. ఈ లోకంలో ఎవరు తప్పు చేసినా దేవుడు వారిని నిందిస్తాడు. ఎవరు తప్పు చేసినా లోకం వారిని నిందిస్తుంది. కానీ విశ్వాసులు తప్పు చేస్తే దేవుని నిందిస్తారని చెప్పాడు. విశ్వాసులు తప్పు చేస్తే దేవుని నిందిస్తారు. బైబిల్ పట్టుకుని వెళ్ళుద్ది, బూతులు మాట్లాడుతుంది చూడంట. ముందు బూతుల గురించి చెప్పరు, బైబిల్ పట్టుకొని వెళ్తుంది. ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తున్నానంటది, ముసుగు కప్పుకొని వెళ్తుంది. నోరు తెరిస్తే అంటారు. అంటే ముందు చెప్పిన మాట ఏంటి? ముసుగు కప్పుకొని వెళ్తుంది, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తుంది, విశ్వాసి అని చెప్తుంది, కానీ నోరు తెరిస్తే అంటారు. ఈ లోకంలో మనము వేసే ప్రతి అడుగును బట్టి దేవుడు స్తుతింపబడాలి. మన ప్రతి ఆలోచన బట్టి దేవుడు స్తుతింపబడాలి. మన నడతను బట్టి, మన నడకను బట్టి, మన ఆలోచన బట్టి, మన క్రియలను బట్టి దేవుడు స్తుతింపబడాలి. దేవుని స్తుతించటం అంటే మన జీవితం ఆయనకు అంగీకారమైన జీవితంగా ఉండటమే ఆయనను స్తుతించటం. అయితే రెపీది అనుభవానికి వచ్చినట్లయితే మనము వీరేం చేస్తానంటే, వీరికి ఒక చిన్న సమస్య వచ్చింది. వీరికి ఉన్న చిన్న సమస్య ఏమిటంటే, అప్పటి వరకు వీరు పొందినటువంటి అనుభవాల అన్నిటికంటే కూడా చాలా చిన్నది. వీరు ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు ఫరోకి దొరికితే మరణమే. కానీ మరణం నుంచి విడిపించినటువంటి దేవుని సన్నిధిలో నీటి కొరకు ఆయనను శోధిస్తా ఉన్నారు. మరణం నుంచి విడిపించినటువంటి దేవుని గూర్చి నీటి కొరకు, దప్పిక కొరకు ఆయనను శోధిస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు తెలిసిన అపాయాల నుంచి, తెలియని అపాయాల నుంచి రక్షిస్తూ ఉంటే, మనము మాత్రం చిన్న చిన్న విషయాల్లో ఆయన శోధిస్తున్నామేమో జాగ్రత్తగా. రెపీది అనుభవం ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, 3వ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చేది. చంపడానికి తెచ్చారా? ప్రతిసారి ఇదే మాట అంటారు, చంపడానికి తీసుకుని వచ్చారా? ఇంకొక మాట ఏమిటంటే, చంపడానికి తీసుకుని వచ్చారా? అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు నేను. అక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ బాగుంది అంటారు. అక్కడ వండుకొని తింటే బాగుంది, అక్కడ నీళ్లు ఉన్నాయి. దేవుని సన్నిధిలో అడుగులు వేసేటప్పుడు లోకం చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో అడుగులు వేస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు లోకం చాలా బాగుంది కదా, నేను అక్కడుంటే సంతోషించేవాడిని. నీ చెయ్యి పట్టుకుని నడుస్తుంటే నాకేంటి ఇన్ని కష్టాలు? అందరూ చెప్పే మాటే, అన్నా నేను దేవునిలోకి వచ్చిన తర్వాత నా కష్టాలు ఎక్కువైపోయినాయి అన్నా, నేను దేవునిలోకి వచ్చిన తర్వాత నా కష్టాలు ఎక్కువైపోయినాయి అన్న. కానీ దేవునితో చేయి పట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే దేవుడిచ్చిన ఆనందాన్ని ఈ లోకం ఇవ్వలేదు. మనం అనుకుంటూ ఉంటాము, ధనాన్ని సంపాదిస్తే ఈ లోకంలో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాము. నేను ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల ఈ మాట చెబుతా ఉన్నాను. భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరండి? అంబానీ. కానీ తన కుమారుని వివాహం రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గొప్ప గొప్ప అతిథులను, అంతర్జాతీయ అతిథులను ఆహ్వానించాడు, కానీ కంట తడి పెట్టాడు. ఇది మర్చిపోకూడదు మనం. కోట్ల రూపాయలు వెచ్చించాడు. అప్పుడు నాకు ఒక మాట అర్థమైంది, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మనం వెంటుంటే సంతోషం ఉండదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని పోగు చేసుకుంటే, భారతదేశంలో కల్లా అత్యంత ధనవంతుడు నేను చెప్పుకుంటే నాకు సంతోషం ఉండదు. లేదు, అంబానీకి లేదు. ఆ రోజు కంట తడి పెట్టుకున్నాడు. ఈరోజు ధనం కొరకు పరిగెడితే ఒకవేళ కంట తడి మిగులుద్దేమో.